ఇతని వాక్య ధ్యానం కొరకు రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాల్ని మనం చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. మరి ఈరోజు 29వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇదే విషయాలు రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కూడా వ్రాయబడ్డాయి. కానీ రాజుల గ్రంథము కంటే కూడా ఈ దినవృత్తాంతాల్లో హిజ్కియా చరిత్ర మనకి ఎక్కువగా ఉన్నందున మనం అదే విషయాల్ని ఈ గ్రంథంలో ధ్యానిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకా దినవృత్తాంతాల జోలికి మనం రాము, ఎందుకంటే అక్కడ ఉన్న చరిత్రనే ఇక్కడ కూడా ఉంది. కాకపోతే కొన్ని ఎక్కువ విషయాలు ఏ గ్రంథంలో మనకి దొరుకుతున్నాయో ఆ గ్రంథంలో ఉన్న అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇక్కడ హిజ్కియా యొక్క చరిత్ర మనకి పరిచయం అవుతుంది. మరి తన తండ్రి ఆహాజు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత 25 సంవత్సరాల వయస్సులో హిజ్కియా ఈ యోధా ప్రాంతాన్ని పరిపాలించటానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అలా చేయబడినటువంటి ఆయన 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈయన పరిపాలనలో దేశము అద్భుతంగా బాగుపడింది. పాడైపోయిన దేశం అంతా కూడా తిరిగి మరలా పునరుద్ధరించబడింది అన్నమాట. చాలా గొప్ప విషయాలు ఈ హిజ్కియా రాజు ద్వారా జరిగించబడ్డాయి. పాడైపోయిన ప్రజలు తిరిగి బాగుపడ్డారు. దేవుని మందిరము తిరిగి మళ్ళా సరిచేయబడింది. ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరగగలిగారు. గొప్ప విశ్వాసపు పరిపాలన అనేది హిజ్కియా జీవితంలో మనం చూడగలుగుతాం. అయితే హిజ్కియా జీవితాన్ని 2 భాగాలుగా చేసుకుని మనం ధ్యానం చేయొచ్చు. ఒకటి, ఆయన వ్యక్తిగత జీవిత విషయంలో ఆయన దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి భక్తి, అది మొదటి విషయం. అయితే దేశం యొక్క క్షేమము కొరకు ఆయన చేపట్టినటువంటి కొన్ని భక్తి కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఆయన జీవితంలో ఉన్నటువంటి 2వ భాగం. ఈ రెండింటినీ కూడా మనము సిమిలర్గా ధ్యానించుకుంటూ వెళ్తాం అధ్యాయంలో ఉన్న చరిత్రను బట్టి. సో మొదటిగా ఈ రాజు జీవితానికంటే మునుపున్న పరిస్థితులు ఏంటో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే ఈయన చేసినటువంటి పరిచర్య లేదా ఈయన చేసినటువంటి ప్రక్షాళన ఎంత శ్రేష్టమైనదో మనకు అర్థం కావాలంటే మొదట దేశం యొక్క పాడైపోయినటువంటి పరిస్థితి ఏంటో మనకు తెలియాలి. ఈయన తండ్రి అయినటువంటి ఆహాజు కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆయన చేసినటువంటి పాపపు క్రియలు గడిచిన వారంలో చాలా మటుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తన కుమారులను అగ్ని దాటించటం, దేవుని మందిరపు తలుపులను మూయించి వేయడం, ఇక దేవుని మందిరము గురించి ప్రజలు మర్చిపోయేటట్టుగా చేయడం అనేది ఆయన చేసిన పొరపాట్లు. ఎందుకనంటే ఆయన ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూసినటువంటి ఆ దేవుళ్లను తన ప్రాంతానికి తెచ్చుకుని వారిని ఆరాధించడం మొదలుపెట్టాడట. అంతేకాదు దేవుని మందిరంలో నిత్యము యాజకులు పరిచర్య చేస్తూనే ఉండాలి. దేవుని మందిరంలో ఏదైతే బలిపీఠము దహన బలుల కొరకు ఏర్పాటు చేయబడిందో ఆ బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. యాజకుల యొక్క బాధ్యత అదనమాట. కానీ ఈ రాజుగారు ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బలిపీఠాన్ని చూసి అదే బలిపీఠాన్ని తన ప్రాంతంలో కూడా ఆయన చేయించుకుని దేవుడు ఏర్పాటు చేసినటువంటి బలిపీఠాన్ని పక్కన పెట్టేశారట. ఈయన సొంత ఆలోచనలతో ఏర్పాటు చేసుకున్న ఒక బలిపీఠాన్ని దేవుని పని కొరకు వాడడం మొదలుపెట్టాడు. పైగా నిత్యము యాజకులు ఆ ప్రత్యక్ష గుడారంలో లేదా దేవుని మందిరంలో దీపములను వెలిగించే బాధ్యతను వారు కలిగి ఉన్నారు. సపరేట్గా వాళ్ళకి ఏం లైట్స్ ఉండవు. దేవుని మందిరంలో ఆ దీపస్తంభము ద్వారా వచ్చేటువంటి కాంతే ఆ మందిరములో పని చేయటానికి పరిచర్య చేయటానికి అది వారు వినియోగిస్తారు. ఎప్పుడైతే మందిరపు తలుపులు మూయబడ్డాయో ఇక దీపములను కూడా వెలిగించే అవకాశం లేకుండా అయిపోయింది. యాజకులకు పనే లేకుండా పోయిందట. దేవుని ప్రజలందరూ కూడా ఇక మందిరం యొద్దకు వెళ్లకుండా రాజుగారు దేశం అంతటా కూడా బలిపీఠములను ఏర్పాటు చేశాడు. ఇక దాంతో ప్రజలందరూ కూడా ఆ బలిపీఠముల దగ్గరనే వేరే వేరే దేవతలను దేవుళ్లను ఆరాధిస్తూ వారిని విడిపించి ఇంతటి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి నడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. అంతేకాదు
మోషే అరణ్య యాత్రలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు ఒకసారి వారి మధ్యలోనికి తాపకరమైన సర్పములను పంపిస్తాడు. అలా పంపించినప్పుడు ఆ పాము కాటుల చేత చాలామంది చనిపోయారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిన పాపమును బట్టి దేవుని కోపము వారి మీద చెలరేగింది. ఇక ఆ టైంలో మోషే ప్రార్థన చేయగా దేవుడు ఆ సమస్యలో నుండి వారు విడుదల పొందడానికి ఒక ఇత్తడి సర్పమును చేయించి ఒక స్తంభం మీద దాన్ని నిలవబెట్టించమన్నాడు. ఎవరైతే దాన్ని నిదానించి చూస్తారో వారు బ్రతకగలుగుతారని దేవుడు ఒక పనిని ఏర్పాటు చేశాడు. అది ఎందుకు అనంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని దేవుడు ముందుగానే ఒక సాదృశ్య రూపంలో ప్రజలకి తెలియజేయడానికి దీన్ని ఏర్పాటు చేశాడు. అయితే రానున్న కాలాల్లో ఇవి ప్రజలు ఏం చేశారనంటే ఆ మోషే చేసినటువంటి ఇత్తడి సర్పాన్ని కూడా ఒక దేవునిగా ఏర్పాటు చేసేసుకుని ఇక ఆ ఇత్తడి సర్పాన్ని కూడా బలులు అర్పించటము, వాటికి పూజలు చేయడము, వాటిని ఆరాధించటం మొదలుపెట్టారట. ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వారి పాపపు క్రియలకు సూచనగా కనబడతా ఉన్నాయి. దేశము ఇంత పాడైపోయింది, దేవుని కోపం కూడా చాలా మండుతుంది. మరొక పక్క ఉత్తర భాగాన్ని దేవుడు శిక్షకు అప్పగించటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ఈ వివరాలన్నీ మీకు అందులో రాయబడ్డాయి. అయితే ప్రతి వచనాన్ని నేను చదివించలేను కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ఉత్తర భాగంలో అనగా ఇజ్రాయేలు భూభాగాన్ని మనం చూస్తే ఇజ్రాయేలు భూభాగం అంతా కూడా పాడైపోయింది. హిజ్కియా యూదా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి 3 సంవత్సరాలకి అష్షూరు రాజు వచ్చి ఇజ్రాయేలు భూభాగం అంతటిని కూడా చుట్టుముట్టేస్తాడు. ఈయన 6 సంవత్సరాల పరిపాలన వరకల్లా మొత్తం ఇజ్రాయేలు భూభాగంలో చాలా మందిని బంధించేసి వేరే వేరే ప్రాంతాలకి అష్షూరు రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితులన్నీ కూడా హిజ్కియా చూసిన తర్వాత హిజ్కియాకు అర్థమైంది, మన పితరులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం వలన కలిగినటువంటి దుస్థితి ఇది. మనం కూడా అదే పొరపాటు చేయకుండానట్లుగా మనం మరలా దేవుని తట్టు తిరగాలి అనేటువంటి ఆలోచన ప్రజలకి తెలియజేసిన వాడు హిజ్కియా అన్నమాట. సో ఈ హిజ్కియా చేసినటువంటి మంచి పరిచర్య ఏంటో చూద్దాం. 3వ వచనంలో చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ హిజ్కియా చేసినటువంటి మొదటి పని ఏంటి? అప్పటికే దేశం చాలా పాడైపోయింది. శత్రువులు వచ్చి చాలా సంపదను దోచుకుని వెళ్ళిపోయారు. దేశం అంతా పాడైపోయిన స్థితికి వెళ్ళిపోయినప్పుడు సహజంగా ఏ రాజైనా రాగానే ఫస్ట్ ఏం ఆలోచన చేస్తారు? ఒకసారి మనం బలహీన పడిపోయాం, శత్రువులు మాటి మాటికి మన దేశం మీదకి వచ్చి దాడి చేసి మనల్ని దోచుకుంటున్నారు కాబట్టి మొదట పట్టణమును మనం బలపరుచుకోగలిగితే శత్రువుల నుండి కొద్ది వరకైనా మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన ఏ రాజుకైనా ఏర్పడుతుంది. కానీ హిజ్కియా మొదట పట్టణాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయట్లేదు. అసలు ఈ శత్రువులు మన మీదకి వచ్చి దాడి చేయడానికి, మన సంపదను వారు దోచుకుని వెళ్ళిపోవడానికి, మనము అవమానానికి నిందకు గురి చేయబడడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి నిర్లక్ష్యము చేయడం. దేవుని యొక్క మందిరాన్ని మూసివేసి దేవుని పట్ల భయభక్తులు లేకుండా వ్యవహరించటమే మనం చేసినటువంటి ఒక భయంకరమైన పొరపాటు. ఎప్పుడైతే ఈ పొరపాటు సరిదిద్దబడుతుందో తిరిగి మరలా దేవుడు మన పక్షముగా నిలబడి మనల్ని బలపరిచి శత్రువుల మీద మనకి విజయాన్ని కలుగజేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడట. ఎందుకనంటే 2వ వచనంలో రాయబడింది, హిజ్కియా తన పితరుడైనటువంటి దావీదు ఎలాగైతే దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడో ఈయన కూడా అదే రీతిలో దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తూ వచ్చాడు. అంటే హిజ్కియా తన పితరుల యొక్క చరిత్రను గమనిస్తూ వచ్చినప్పుడు దావీదు జీవితాన్ని చూడగానే ఆయనకి చాలా ఆకర్షణీయంగా అనిపించింది. దావీదు దేవుని కొరకు ఎలా బ్రతికాడో, దేవుడు దావీదుని ఎలా ఆశీర్వదించుకుంటూ వచ్చాడో ఇవన్నీ కూడా గమనించిన రాజుగారు దావీదుని అనుసరించటం మొదలుపెట్టాడట. దావీదు ఎలాగైతే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి అడుగులు వేశాడో హిజ్కియా కూడా అదే రీతిలో దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టమైనది జరిగించాడో హిజ్కియా కూడా దావీదును అనుసరించిన వాడిగా దేవునికి ఏది ఇష్టమో దాన్ని చేయడం మొదలుపెట్టాడు అన్నమాట. సో అందుకే హిజ్కియా
మొదట తాను భక్తిపరుడై ఉండి అప్పుడు దేశాన్ని భక్తి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏంటనంటే, ఏ విషయంలోనైనా మనము దేవుని గురించి ఇతరులకి ప్రకటించి మనము దేవుని కొరకు ఎవరినైనా సంపాదించాలి అని అనుకున్నప్పుడు మొదట మనం చేయాల్సిన పని మనము భక్తిపరులై ఉండునట్లుగా జాగ్రత్త పడాలి. సహజంగా మనం అందరము కూడా మన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మా బంధువులో లేకపోతే మా తల్లిదండ్రులు, కొన్నిసార్లు భర్తలు మారని వాళ్ళు ఉన్నారు, భార్యలు మారని వారు ఉన్నారు, పిల్లలు మార్పు చెందని వాళ్ళు ఉన్నారు. ఇలా కుటుంబంలో రక్షణ లేకుండా దేవుని గురించి తెలుసుకోకుండా లోకంలో జీవిస్తున్న వారు చాలామంది కుటుంబాల్లో ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ కోసం ఏదో తెలిసిన గాడికి మనకు గుర్తొచ్చినప్పుడు అయ్యా దేవుని దగ్గరికి రండి అని చెప్తున్నాం, లేదా దేవుని సన్నిధిలో వారి కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఇదొక్కటే సరిపోదట. దానికంటే మునుపు మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మొదట మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోవడం నేర్చుకోవాలి. భక్తి జీవితాన్ని కట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? కేవలము దేవుని మందిరానికి వచ్చేసి వెళ్ళిపోయినంత మాత్రాన మనము వారి దృష్టిలో భక్తి పరులం కాదు. ఎందుకంటే మందిరానికి వెళ్ళొచ్చేది వారంలో ఒకసారి 2 సార్లు వెళ్ళేసి వస్తాం. కానీ వారం అంతా మనం ఇంట్లో చేసే ప్రతి పనిని లోకంలో ఉన్న ప్రజలు గమనిస్తారు. అంటే మన ఇంట్లో వారు లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళొచ్చినటువంటి మనలో ఏదైనా ప్రత్యేకత ఉందా లేదా అని గమనిస్తూ ఉంటారట. మన మాటను గమనిస్తారు, మన ఆలోచనను గమనిస్తారు, మన జీవిత నడవడికను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వారు మనము ఒకేలాగుండి కేవలం మనకి చర్చికి వెళ్ళేసి వచ్చినంత మాత్రాన మనం భక్తిపరులం అనే భావించి అదే జీవితాన్ని కొనసాగిస్తే ఆ జీవితం ద్వారా మన ఇంటి వారు మారు మనస్సు నొందే అవకాశమే లేదట. ఎందుకంటే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే, స్త్రీ తన యోగ్యమైన ప్రవర్తన చేత వాక్యము లేకుండానే భక్తిహీనుడైనటువంటి తన భర్తను రక్షణలోనికి నడిపించగలుగుతుందట. మనం కేవలం వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు మారు మనసును పొందడానికి. మనము వారు మార్పు కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాక్యము లేకుండానే మన యోగ్యమైన ప్రవర్తన చేత మన ఇంటి వారిని రక్షణలోనికి నడిపించగలుగుతామట. అంటే కొన్ని సందర్భాలలో దేవుని వాక్యము కంటే కూడా మన క్యారెక్టర్ కొంతమంది మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించి వారిని దేవుని వైపుకు ఆకర్షించగలుగుతుందట. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒకవేళ నిజంగా మనము భక్తిపరులముగా ఉండే ఆ పరిస్థితులను బట్టి మనం ఒకవేళ ఆలోచన చేస్తే మన ఇంటి వారు మన భక్తిని గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తారు? ఎందుకంటే ప్రతి ఇంటిలో ఖచ్చితంగా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రక్షణ లేని వారు మన ఇంట్లో భార్య అయినా భర్త అయినా ఎవరైనా కానివ్వండి, రక్షింపబడిన వారి యొక్క జీవిత విధానము సరిగా లేకపోతే రక్షణ లేని వారు మారు మనస్సు నొందే అవకాశాలు లేవు. అందుకే మన ఇంటి వారి విషయంలో కానీ సమాజం విషయంలో కానీ మనము చాలా యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో మన క్యారెక్టర్ విషయంలో యథార్థతను కలిగి ఉండాలి. మనము సంపాదించే విషయంలో యథార్థతను కలిగి ఉండాలి. మన ఇంటి వారి విషయంలో మనం యథార్థతను కలిగి ఉండాలి. చేసేవాటి విషయంలో యథార్థతను కలిగి ఉండాలి. ఎందుకనంటే మొన్న ఒకసారి మనం ఫ్యామిలీ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ వాక్యం చెప్తూ ఆవిడ ఒక మాట అన్నది ఏంటనంటే, ప్రతి ఇంట్లోనట బ్లాక్ మనీ ఉంటుంది, వైట్ మనీ ఉంటుందట. బ్లాక్ మనీ అంటే ఏంటి? మనకేమున్నాయి ఆస్తులు, మనకేమున్నాయి వ్యాపారాలు బ్లాక్ మనీ రావడానికి అని అనుకుంటారేమో. బ్లాక్ మనీ అనేది ఏదో పెద్ద పెద్ద అమౌంట్ల గురించి చెప్పట్లేదు. ఇప్పుడు భర్త శాలరీ తీసుకొచ్చి 10,000 ఇచ్చాడు అనుకోండి ఇంట్లో ఖర్చు పెట్టమని, అందులో 2,000 పోపుల డబ్బాలోకి వెళ్ళిపోతాయి. దాన్నే బ్లాక్ మనీ అంటారు అన్నమాట. 8,000 మాత్రమే ఇంటి ఖర్చులకు వెళ్తాయి. అయిపోయినాయి అనుకోండి, ఆ 2,000 దాచేసి డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ డబ్బులు కావాలన్నారు అనుకోండి. ఇప్పుడు భర్త దానిని గమనిస్తాడా లేదా? గమనిస్తాడా? గమనించినప్పుడు మన మోసాన్ని బట్టి మన భక్తిని వాళ్ళు అసహించుకుంటారట. చర్చికి వెళ్తున్నాడు, చర్చికి వెళ్తుందేమే, ఏం నేర్చుకుని వస్తుంది, నా దగ్గర ఎన్ని మోసాలు చేస్తున్నప్పుడు ఎలా ఈమె భక్తిని నేను పరిగణనలోనికి తీసుకోవాలి అని చెప్పి భర్త ఆ స్త్రీని బట్టి అసహించుకునేటువంటి సంఘటనలు వస్తాయి. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే 20,000 శాలరీ అనుకోండి, 15,000 చెప్తారు ఇంట్లో.
ఎందుకు? ఆ 5,000 వాళ్ళ బ్లాక్ మనీ అన్నమాట. బయట ఖర్చులు ఉంటాయి, మొత్తం ఇంట్లో ఇచ్చేస్తే రేపు మన పార్టీలకి, మన ఫంక్షన్లకి, మన అవసరాలకి ఉపయోగపడడం. ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళ దగ్గర అడగాలి. ఎందుకంటే భార్య ఎంత తెచ్చావు మొత్తం అంతా ఇంట్లో ఇయ్యని అంటుంది, లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని. ఆమె యుద్ధం చేసింది అనుకోండి, నేను 5,000 తీసుకున్నానని ధైర్యంగా చెప్పలేక, అలాగని ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయనే గ్యారంటీ లేక కొన్నిసార్లు భర్తలు ఏం చేస్తారంటే వాళ్ళ బ్లాక్ మనీ వాళ్ళకు ఉంటుంది అన్నమాట. వాళ్ళ సెపరేట్ అమౌంట్ అది ఎవరికి తెలియదు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు భార్యకి ఆ శాలరీ గురించి ఏదో సందర్భంలో తెలుస్తుందా లేదా? ఇప్పుడున్న భార్యలు అందరూ టెక్నాలజీని బాగా తెలుసుకున్న వాళ్ళే. ఒకవేళ మన అకౌంట్లో శాలరీ పడే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, మన ఫోన్లో తెలియదా ఎంత శాలరీ పడ్డదో? చూస్తారు ఏదో సమయంలో. చూసినప్పుడు ఖచ్చితంగా ఆ మోసం ఏంటో బయటకు వస్తే దానిని బట్టి కూడా మన భక్తిని మన ఇంటి వారు అసహించుకుని దేవుని దగ్గరికి రాకుండా ఉండిపోయే పరిస్థితులు కూడా లేకపోలేదు. అలాగే మన బంధువులు కూడా మనం వారితో మాట్లాడే విధానం, వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండే విధానం, వారికి మనం చేయవలసిన సర్వీస్ విషయంలో మనం చేయాల్సిన పనులు చేయకపోవడం, ఇలా ప్రతి దాంట్లో మన భక్తి పరీక్షింపబడుతుంది. అలా పరీక్షింపబడినప్పుడు ఎక్కడెక్కడ అది పరీక్షకు నిలబడదో అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం పోగొట్టుకుంటాం. అర్థమవుతుందా? ప్రతి విషయంలో, ఒక ధనం విషయంలోనే నేను చెప్పట్లేదు, ఏదైనా సరే మోసము అనేది మన జీవితంలో ఉన్నదా, మన చుట్టూ ఉన్న వారందరినీ మనం పోగొట్టేసుకుంటాం. చాలా విషయాల్లో ఇలాంటి పొరపాట్లు ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. డబ్బుల దగ్గర మోసాలు, పనుల దగ్గర మోసాలు, ఇలా అన్ని విషయాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా చెయ్యండి, బట్ యథార్థంగా చెయ్యండి. ఏదైనా సరే మీ ఇంటి వారి ఎదుట మీ సాక్ష్యాన్ని కాపాడుకునేటట్టుగా చేయండి. అదే మీ భక్తిని నిలబెట్టగలుగుతుంది. హిజ్కియా మొదట తానెందుకు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అని అంటే, తాను భక్తివాడు కాకపోతే సమాజానికి ఆయన ఏది కూడా చేయలేడు. పైగా హిజ్కియా ఇప్పుడు దేశాన్ని పునరుద్ధరించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి బలము చేత ఏ దేశాన్నైనా ఎవరైనా బాగు చేయగలుగుతారా? సాధ్యం కాదు. మనిషి ప్రయత్నం చేయగలుగుతాడు, బట్ దేవుడు ఆ ప్రయత్నాన్ని ఫలింప చేయగలుగుతాడు. దేవుని సహాయం లేకుండా దేశము పునరుద్ధరించబడడం అనేది సాధ్యం కాదు. హిజ్కియా ఆలోచన ఏంటనంటే, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నాకు తోడుగా ఉండకపోతే ఈ ప్రయత్నంలో నేను గెలవలేను అనే ఆలోచన హిజ్కియా కలిగి ఉన్నాడు. కాబట్టి మొదట తాను దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగిన వాడై దేవుని వాక్యానికి లోబడడానికి ఆయన జీవితాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడట. అలా జరిగిన తర్వాత హిజ్కియా చేసినటువంటి మంచి పని ఏంటనంటే, మూయబడినటువంటి మందిరపు తలుపులను మొదట తెరిచి ఆ ద్వారములను, ఆ తలుపులను బాగు చేయించాడట. మందిరం పాడైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అలా పాడైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిన మందిరాన్ని చూడగానే ఆ శిథిలావస్థ అనేది హిజ్కియాకి నచ్చలేదట. దేవుని మందిరం ఇలా పాడైపోయిన స్థితిలో ఉంటే మనం ఇంకా దేవునికి ఏం విలువ ఇచ్చినట్టు, దేవుని ఏం ఘనపరిచినట్లు అనే ఆలోచన హిజ్కియా జీవితంలో కలిగింది. ఎందుకనంటే దేవుని పట్ల విశ్వాసమును కలిగిన వారు ఎవరైనా కూడా దేవుని పరిచర్యను గురించి ఆలోచన చేస్తారట. అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, దేవునితో ఎవరైతే వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉంటారో, దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉంటారో, వారు దేవుని రాజ్యమును కట్టడం గురించి బాగా ఆలోచన చేస్తారు. ఎవరైనా సరే. ఎందుకనంటే దేవునితో వ్యక్తిగత సహవాసము కలిగిన వారు దేవుని భారం ఏంటో తెలుసుకుంటారు. ఇప్పుడు దావీదు దేవుని మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. దేవుడు ఏమైనా చెప్పాడా కట్టమని చెప్పి? దావీదుకి కట్టమని చెప్పాడా? మరి దావీదుకి ఎందుకు వచ్చింది ఆలోచన? దావీదుని గురించి బైబిల్లో రాయబడి ఉంది, దావీదు దేవుని హృదయానుసారుడు అని. అంటే మేమందరం ఇంత మంచి భవనాలలో నివాసం ఉంటున్నాము, బట్ దేవుని మందిరము లేదా దేవుని మందస్సము ఒక గుడారములో ఉండడము సమంజసంగా అనిపించలేదట. అందుకే దావీదు ఏం చేశాడట? దేవుని మందిరాన్ని కట్టాలనే ఆలోచన కలిగింది. అంటే దేవుని పట్ల విశ్వాసమును కలిగిన వాడు, దేవునితో సహవాసమును కలిగిన వాడు దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి తృష్ణ వారి జీవితాల్లో పుడుతుందట. అందుకే హిజ్కియా చేసిన మొదటి పని ఏంటంటే మందిరాన్ని తెరిచాడు. ఎందుకంటే దేశము భక్తి కలిగినదైతే దేవుని సహాయము దేశానికి దొరుకుతుంది. మనం దేవుని పక్కన పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కసరత్తులు చేసినా దేశానికి సంరక్షణ జరిగే ఛాన్సే లేదు.
అందుకే మొదట మందిరపు తలుపులను తెరిచి ఆ మందిరపు తలుపులను బాగు చేయించాడట. అంటే ఫస్ట్ పనిని ఎవరు ఇనిషియేట్ చేశారు? తలుపులు తెరవగానే మీరందరూ వచ్చి పని చేయండి అని అనలే. ఫస్ట్ పనిని ఆయన ఆరంభించాడు. ఒక మంచి నాయకునికి ఉండాల్సిన లక్షణమే అది. సహజంగా నాయకులు ఎప్పుడూ కూడా పనులను ఆర్డర్ చేస్తారు కానీ వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి, అది లోక నాయకుల పద్ధతి అన్నమాట. వాళ్ళు పనులు చెప్తారు కానీ చేయరు. బట్ క్రైస్తవ్యంలో ఉండవలసిన నాయకుల పద్ధతి ఏంటంటే మనం చేస్తూ మన వెనుకున్న వారికి బాధ్యతలను అప్పగించే ప్రయత్నం చేయగలగాలి. ఎప్పుడైతే మనం చేయడానికి ఇనిషియేట్ చేస్తామో అప్పుడు మన చుట్టూ ఉన్నవారు కూడా ఆ పనిని చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. అందుకే హిజ్కియా ఏం చేశాడట? మొదట దేవుని మందిరపు తలుపులను బాగు చేయించిన తర్వాత అప్పుడు ఈ ప్రజలందరినీ పిలిపించాడట. పైగా ఈ పనిని ఎప్పుడు ఆరంభించాడు ఆయన? మొదటి సంవత్సరంలో మొదటి నెలలో. హిజ్కియా పరిపాలనలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఫస్ట్ పని ఏదన్నా ఉందనంటే మందిరాన్ని తిరిగి బాగు చేయించడం. అంటే దేవుని పట్ల ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. దేవుని కొరకు ప్రజలను పురుకొల్పడానికి ఎంత సిద్ధ మనస్సుతో ఆయన ఉన్నాడో ఆలోచన చేయండి. దేవుని మందిరపు తలుపులను తెరిచి దాన్ని బాగు చేయించాడట. ఆ తర్వాత లేవీయులను పిలిపిస్తున్నాడు. లేవీయులను, యాజకులను పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చూడండి 5వ వచనం. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోబడి. చాలు. యాజకులకి లేవీయులకి ఆయన ఏమని ఆజ్ఞ జారీ చేశాడట? లేవీయులారా, యాజకులారా, మొదట మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి అని అన్నాడు. మందిరాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు ఈయన చేసేస్తే అయిపోద్ది కదా అని అంటే, దేవుని మందిరపు పరిచర్య అనేది చాలా ప్రత్యేకమైనది. దాన్ని దేవుడు లేవి గోత్రానికి అప్పగించేశాడు. అందులో కూడా లేవీలలో కూడా అందరూ అన్ని పనులు చేయడానికి లేదు. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా ఎవరైనా ముట్టుకోవాలన్నా కూడా అది కహాతీయులు అని ఉంటారు. వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళి ఎవరు ముట్టుకున్నా దేవుని శిక్షకు పాత్రలు అవుతారు వాళ్ళు. ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. హిజ్కియా తన తాత చేశాడు ఒక పని, ఉజ్జియా. యాజకులు మాత్రమే చేయాల్సిన ఆ పనిని ఈయన వెళ్ళి చేయడానికి సాహసించినందున దేవుని శిక్ష ఆయన మీదకి వచ్చింది. హిజ్కియాకు ఆ విషయాలన్నీ బాగా తెలుసు. అందుకే ఎంత ఆసక్తి కలిగిన వాడైనా ఈయన వెళ్ళి లేవీయులు చేయాల్సిన పనిని చేయడానికి పూనుకోలేదు. ఎంత ఆసక్తి ఉన్నా కూడా జ్ఞానం కూడా చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనము ఆసక్తి ఒకటే కలిగి ఉంటాం, జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తాం. అందుకే ఆసక్తితోటి కొన్ని అనవసరమైన పనులు మనం చేయడం మొదలు పెడతా ఉంటాం. అందుకే ఆసక్తి ఒకటే సరిపోదు, దేవుని కొరకు జ్ఞానం కూడా చాలా కావాలి. ఒకసారట ఒక ఆయనకి సువార్త చెప్పాలని ఆసక్తి ఏర్పడిందట. దేవుని సంఘంలో వాక్యం విన్నాడు, మనం దేవుని కొరకు సువార్త ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, నశించిపోతున్న ప్రజలను దేవుని కొరకు మనం సంపాదించాలి. ఈ మాటలు విన్నటువంటి ఆయన చాలా ఆసక్తితో ఉన్నాడట. దేవుని కొరకు పరిచర్య చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా సువార్తను ప్రకటించాలని చెప్పి ఆయనది ఒక బార్బర్ షాప్ అన్నమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి సువార్త చెప్దాం, ఎలాగా మన షాప్కి జనాలు వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళకి సువార్త చెప్తే బాగుంటుంది కదా, మనం ఎలాగ బయటకు వెళ్ళి చెప్పలేం. ఇప్పుడు ఆ బార్బర్ షాప్లో కటింగ్ కోసం కూర్చున్నవాడు కటింగ్ అయిపోయేదాకా ఎక్కడికైనా వెళ్తాడా? వెళ్ళలేడు. నేను 10 నిమిషాలు చేసినా, పావుగంట చేసినా, అరగంట చేసినా నా చేతి కింద ఉండాల్సిందే. ఇది మంచి టైం. బయటికి వెళ్ళి చెప్పాను అనుకోండి, నచ్చపోతే పారిపోయి వెళ్ళిపోతాడు. అదే నా చేతుల కింద ఉన్నాడు, నేను వదిలేదాకా, నేను వెళ్ళమని చెప్పేదాకా బయటకు కదిలే అవకాశాలు లేనేలేవు. సో కటింగ్ చేయొచ్చు, ఇటు ధనం సంపాదన అవుతుంది. అదే టైంలో వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించగలిగితే వాళ్ళు రక్షణ పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి కదా అని ఆలోచన చేశాడట. ఆసక్తి బాగుంది, కానీ ఎలా చెప్పాలో తెలియదు. అందుకే ఏం చేశాడట, కటింగ్ షాప్కి వచ్చిన ఒక ఆయనకి షేవింగ్ చేసే కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తి పీక మీద పెట్టి ఏసైనా నమ్ముకుంటావు నమ్ముకోవాలి, లేకపోతే చంపేస్తాను నేను అన్నాడు. ఇప్పుడు నేను చంపేసానంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. ఆసక్తి ఉంది, బట్ జ్ఞానము లేదు. ఆ కత్తి పెట్టినప్పుడు ఆ కటింగ్ చేయించుకొని వచ్చినోడు భయం ఎలా ఉంటుంది? వీడు నిజంగానే మత పిచ్చోళ్ళలా ఉన్నాడు, ఇప్పుడు నేను నమ్ముకోనంటే చంపేస్తానేమో అన్న భయానికి సార్ నమ్ముకుంటాను అంటాడు. షాపు నుండి బయటికి వెళ్ళేదాకా నిజంగా నమ్ముతాడా? సాధ్యం కాదు. ప్రాణ భయంతో 4 మాటలు మాట్లాడొచ్చేమో కానీ బట్ ఆ తర్వాత దేవుని కొరకు వారు జీవించలేరు. పైగా
అలా చేయడం వలన ఆ చేసిన వ్యక్తికి సమస్య కూడా ఏర్పడుతుంది. అందుకే అంటున్నాను, ఆసక్తి ఒకటే సరిపోదు, జ్ఞానం కూడా చాలా ప్రాముఖ్యం. సువార్త చెప్పాలి, మంచిదే, బట్ ఎలా చెప్పాలి అది కూడా మనకి తెలిసి ఉండాలి. హిజ్కియా కేవలము దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడు మాత్రమే కాక జ్ఞానమును కూడా కలిగి ఉన్నాడు. సరే, నేను ప్రజలను పురుకొల్పగలుగుతాను కానీ మందిర సేవ నేను చేయకూడదు, ఎందుకంటే నేను రాజుని, నేను యాజకుడను కాదు, లేవీయుడను కాదు. మరి ఆ పరిచర్య ఎవరు చేయాలి? ఎవరికైతే దేవుడు ఆ పరిచర్యను అప్పగించాడో ఆ ప్రజలను పిలిపించి వారికి ఆ బాధ్యతలను అప్పగిస్తున్నాడట. లేవీలారా, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీరు ఎంత పరిచర్యకి ఏర్పాటు చేయబడిన వారైనా మీరు మీ ఇష్టానికి వెళ్ళి పరిచర్య చేస్తానంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. మళ్ళీ అది కూడా ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఇప్పుడు దాకా త్రోవ తప్పిపోయి ఉన్నారు, ఇప్పుడు దాకా దేవుని నిర్లక్ష్యం చేసిన వాళ్ళుగా ఉన్నారు, పాపముల్లో ఆనందించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితికి మీ జీవితంలో రాకూడదు అనేటువంటి హెచ్చరిక ఆ ప్రజలకు ఇచ్చాడట. ఈరోజు మన లైఫ్లో కూడా ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిచర్య అని అంటే అది చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. ఇప్పుడున్న కాలంలో పరిచర్య యొక్క విలువ చాలామందికి తెలియదు. గుర్తుపెట్టుకోండి, పని వేరు, పరిచర్య వేరు. మరలా చెప్తున్నాను, పని వేరు, పరిచర్య వేరు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే దేవుని మందిర సేవ చేయవలసిన వారు ఎవరైనా ఏ చిన్న పొరపాటు చేసినా వెంటనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసారు. ఒకసారి అహరోన్ కుమారులు అనుకుంటాను, వాళ్ళు దేవుని మందిరపు పరిచర్య కొరకు బలిపీఠం యొద్ద నుండే అగ్నిని తీసుకుని వినియోగించాలి. ధూపం వేయాలంటే దేవుని బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ నిప్పులనే వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. కానీ ఒకసారి వాళ్ళు బయట నుండి అగ్నిని తీసుకుని వచ్చారట. ఎప్పుడైతే ఆ పనిని వాళ్ళు చేశారో వెంటనే దేవుని శిక్ష వారి మీదకి వెళ్ళడం వలన వాళ్ళు చనిపోతారు. ఇది చాలా పెద్ద భయాన్ని ప్రజల జీవితాల్లో కలుగు చేసేది అన్నమాట. సో దేవుని పరిచర్య విషయంలో దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. బట్ ఇప్పటి కాలంలో చూస్తే చాలా ఈజీ అయిపోయింది పరిచర్య అని అంటే. ప్రార్థన చేసుకోవడం కానీ, సిద్ధపాటును కలిగి ఉండటం కానీ ఏది లేదు. పరిచర్య అని అంటే ఒక పని అంతే. వాక్యం చెప్పాలా, వెళ్ళి ఏదో ఒకటి చెప్పేసి వచ్చేద్దాం. అయ్యో నా జీవితం సరిగా లేదు కదా, ఆ వాక్యాన్ని నేను పాటించట్లేదు కదా, లేకపోతే నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని కాదు కదా, నేను ఎలా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాను, నన్ను నేను సిద్ధపరచుకోకుండా ఎలా వెళ్ళి పరిచర్య చేస్తాను అనే భయము ఈరోజు సమాజంలో లేదా? దేవునికి సంబంధించిన పనులు ఉన్నాయనుకోండి, ఆ పనులను కూడా మనం ఎలా ఉన్నా కూడా వెళ్ళి చేసేస్తున్నాం. ఎందుకంటే పని ఉంది, పని చేయాలి కాబట్టి చేసేద్దాం అంతే. అయ్యో ఇది దేవుని మందిరం, ఎంత జాగ్రత్తగా మనం ఈ పరిచర్య చేయాలి, ఎంత ప్రతిష్ఠితతో ఈ పరిచర్య చేయాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే అది నాకు శాపమును తీసుకుని వస్తుంది కదా, ఆ భయాలేవి ఈరోజు సమాజంలో లేవు. క్రైస్తవ సమాజంలో పరిచర్య అంటే చాలా ఈజీ అయిపోయింది. ఒక జాబ్ని ఎలా చూస్తున్నామో ఈరోజు పరిచర్యను కూడా అలాగే చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, శిక్ష వెంటనే రాకపోవచ్చు, అంత మాత్రాన తప్పించుకున్నామని సంబరపడే ఆ ప్రయత్నాలు ఏం చేయకండి. ఏదైనా చేయండి. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే పరిచర్య కొరకు నిన్ను నీవు సమర్పించుకున్నావో ఇక నీ లైఫ్ అంతా కూడా ఒక టాస్క్ లాంటిది అన్నమాట. ఇంటి దగ్గరున్నా అదే భయంతో ఉండాలి, బయటికి వెళ్ళినా అదే భయంతో ఉండాలి, మందిరంలోనికి వచ్చినా అదే భయంతో ఉండాలి. మనం అనుకుంటాం ఆదివారం రోజు ఒక్కరోజే కదా పరిచర్య, శనివారం సిద్ధపరచుకుంటే అయిపోతుంది కదా, మిగతా రోజున ఎలా బ్రతికినా నడిచిపోతుంది అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకోండి, ఆదివారం చేయాల్సిన పరిచర్య కొరకు వారం అంతా నువ్వు సిద్ధపడి బ్రతకాల్సిందే. జీవితకాలపు వ్రతాన్ని నువ్వు ఆచరిస్తున్నట్టు. అది 1-2 రోజులతోటో లేదా అప్పటికప్పుడు నువ్వు ప్రతిష్ఠించేసుకుని వెళ్ళిపోయి పరిచర్య చేసేస్తానని అంటున్నావు, అది దేవుడు అంగీకరించదగినది కాదు. ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు ప్రత్యేకపరచుకోవాలి, జీవితకాలపు వ్రతాన్ని నువ్వు ఆచరిస్తున్నట్లే. కానీ ఇప్పటి కాలంలో ఎవరికుందా నిబద్ధత? అందుకే హిజ్కియా అంటున్నాడు, లేవీయులారా, యాజకులారా, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీరు తప్పిపోయారు, మీరు వెళ్ళి సేవ చేస్తే దేవుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ప్రజలు ఎలా దీవించబడతారు? కాబట్టి మొదట మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీరు మార్పు చెందాలి, మీరు పవిత్రంగా మార్చబడాలి, అప్పుడు మీరు వెళ్ళి మందిర పరిచర్యను జరిగించండి అని అన్నాడు. అందుకే ఆ లేవీయులు యాజకులలో 14 మంది మెయిన్గా కనపడతారు. మీరు తర్వాత లిస్ట్ చదువుకోవచ్చు. వారు హిజ్కియా మాటలు వినగానే ఫస్ట్ వాళ్ళు ప్రేరేపించబడ్డారట. వాళ్ళతో పాటు
వారి సహోదరులైన వాళ్ళందరూ కలిసి, వాళ్ళ సహోదరుల లెక్క ఎంతో బైబిల్లో లేదు, వీళ్ళందరూ కలిసి వెళ్ళి మందిరాన్ని సిద్ధపరచటానికి 16 దినములు తీసుకున్నారట. 8 రోజులేమో దాన్ని క్లీన్ చేసి 8 రోజులు దాన్ని ప్రతిష్ఠించారు. 16 రోజులు ఆ మందిరాన్ని పవిత్రపరిచి ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడు ప్రజలు వచ్చి మళ్ళీ అక్కడ భక్తిని చేయడానికి అవకాశాలు దొరికాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటనంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మందిరము బాగు చేయబడాలి. అయితే బైబిల్లో రాయబడి ఉంది మనమే దేవుని ఆలయము అని. హల్లెలూయా. ఆ రోజు ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరగడానికి మొదట దేవుని మందిరము బాగు చేయబడాల్సి వచ్చింది. ఈరోజు మనమే దేవుని ఆలయం అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎవరు బాగు చేయబడాలా? మనమే బాగు చేయబడాలి. ఎవరు ప్రతిష్ఠించుకోవాలి? మనమే ప్రతిష్ఠించుకోవాలి. ఎవరు పవిత్రపరచబడాలి? మనమే పవిత్రపరచబడాలి. అంటే దేవుని కొరకు మనల్ని మనమే ఇప్పుడు ప్రత్యేకించుకొని మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మనం చేసే పనులను బట్టి చాలా మరకలు మన జీవితానికి పడ్డాయి. ఎన్నో మలినపు సంఘటనలు మనలో ఉన్నాయి. అవన్నీ కూడా మన పవిత్రతను పాడు చేసేసాయి, మన పరిశుద్ధతను ఖరాబ్ చేసేసాయి. ఇప్పుడు మరలా వాటన్నిటిని బాగు చేయాలి. ఎలా ఉంటుందని అంటే మీరు ఏదైనా ఒక వైట్ షర్ట్ వేసుకున్నారనుకోండి, దాని మీద ఒక చిన్న మరక వేరే కలర్లో ఏదో ఒక చిన్న మరక పడగానే మరలా షర్ట్ వేసుకోవడానికి మీరు ఇష్టపడతారా? షర్ట్ అంతా వైట్గానే ఉంది, ఒకటే చిన్న మరకే, ఎక్కడో ఒక చోట ఎక్కడో లేకపోతే ఎక్కడో ఒక చిన్న మరక పడ్డది. చిన్న మరకే కదా, ఇంత వైట్ షర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందిలే అని అనుకుని వెళ్తారా? ఆ మరక పోయేదాకా ఉతుకుతాం దాన్ని. ఒకవేళ మరక పోలేదనుకోండి, షర్టే తీసి పక్కన పెట్టేస్తాం. జస్ట్ ఒక షర్ట్కి అంత ఆలోచన చేస్తున్నాం. ఒక మరక ఉంటే ఆ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళాలంటే అవమానంగా మనం భావిస్తున్నాం. మరి దేవుడిచ్చిన జీవితాన్ని ఎన్ని మరకలు పడ్డాయి? దేవుడిచ్చిన జీవితానికి ఎంత మలినం అంటుకుంది? ఉతుక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాం ఎప్పుడైనా? పోనీ ఇలాంటి మరకల జీవితంతో బయటకు వెళ్ళి ఎలా బ్రతకగలుగుతాం క్రైస్తవులం అని చెప్పుకుంటూ అని ఎప్పుడైనా ఆలోచన ఏర్పడిందా? ఏముండదు. షర్ట్కి ఇచ్చిన వాల్యూ కూడా మన భక్తి జీవితానికి, రక్షణకి మనం ఇవ్వలేనటువంటి దీనస్థితికి దిగజారిపోయాం మనం. అందుకే అంటున్నాను, ఈరోజు మనల్ని మనం ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏవేవో ప్రార్థన చేసేస్తున్నాం, ఏవేవో ప్రణాళికలు వేసేసుకుంటున్నాం. అవన్నీ కాదు. ఫస్ట్ దేవుడు మన పక్షముగా నిలబడకపోతే మన ఆలోచనలన్నీ వేస్ట్. మరి దేవుడు మన పక్షముగా నిలబడాలంటే మొదట మనల్ని మనం ప్రతిష్ఠించుకొని పవిత్రపరచుకోవాలి. అందుకే లేవీయులకు చెప్తున్నాడు, మొదట మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుని అప్పుడు మీరు వెళ్ళి మందిరాన్ని ప్రతిష్ఠించండి. మనం బాగుపడితే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు. ఎందుకో తెలుసా? ఎవరిని మీరు ఏం భయపెట్టాల్సిన అవసరం లేదు. సౌలట, రాజు అయిన సౌలు దావీదుకు భయపడేవాడట. దావీదేమో గొర్రెల కాపరి, సౌలేమో రాజు, ఒక దేశానికి రాజు. కానీ సౌలు దావీదుకు భయపడేవాడట. ఎందుకు దావీదుకు భయపడతావయ్యా సౌలు? నీకు నీ బలమే ఎక్కువ కదా, దావీదు బలహీనుడు కదా అని అంటే, అయ్యా భౌతికంగా చూస్తే నేనే బలవంతుణ్ణి, దావీదు బలహీనుడే. కానీ దేవుడు దావీదు పక్షముగా నిలబడినందున దావీదే బలవంతుడు. ఇప్పుడు దేవుడు దావీదు పక్షముగా నిలబడ్డాడనంటే మరి నాకు భయం కాదా? దావీదు ఎప్పుడన్నా సౌలును భయపెట్టాడా? ఏ విషయంలోనైనా భయపెట్టాడా? బెదిరించాడా? హెచ్చరికలు ఏమైనా చేశాడా? ఏం లేదు. జస్ట్ దేవుడు దావీదు పక్షముగా నిలబడినందుకు దావీదు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భయం స్టార్ట్ అయిపోయిందంట. అమ్మో, దేవుడు ఆయన పక్షముగా ఉన్నాడు, ఆయన విషయంలో మనం ఏదన్నా తప్పుగా ప్రవర్తిస్తే, ఆయన ఎదురుగుండా మనం ఏదైనా తప్పుగా ప్రవర్తించిన దేవుడు చూస్తూ ఊరుకోడనే భయము ప్రజల్లో ఆటోమేటిక్గా పుట్టేసింది. ఈరోజు మనం భక్తి కలిగిన వారమైతే, దేవుడు మన పక్షముగా నిలబడితే మన చుట్టూ ఉన్నవారికి ఆ భయం కలగదంటారా? మన చుట్టూ ఉన్నవారు తప్పు చేయడానికి భయపడరంటారా? మనం భయపెట్టాల్సి వస్తుంది ఇప్పుడు జనాల్ని, మన ఎదురుగుండా తప్పు చేయకుండా ఉండడానికి. నేను అంటున్నాను, మన భయంతోటి ప్రజల జీవితాలు క్రమశిక్షణలోనికి రావు. దేవుడు మన పక్షముగా నిలబడేటట్టు మనం బ్రతికితే ఆ ప్రవర్తనే మన చుట్టూ ఉన్న వాళ్ళకి భయాన్ని కలుగు చేస్తుందట. అమ్మో, అక్కడికి వెళ్ళి వేస్ట్ మాటలు మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళి తప్పు పనులు చేయొద్దు, అక్కడికి వెళ్ళి చెడుగా ఆలోచన చేయొద్దు. ఎందుకంటే దేవుడు వారి పక్షముగా నిలబడ్డాడనే భయము ప్రజల జీవితాల్లోనికి వచ్చినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా నీ బాటను అనుసరిస్తారు. ప్రజలు ఆటోమేటిక్గా నీకు భయపడతారు, నీకు లోబడతారు. ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు వారిని సంపాదించగలుగుతావు.
అందుకే ఫస్ట్ మనం బాగుపడితే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు. హిజ్కియా ఒక్కడే, ఒంటరివాడైన, కానీ దేవుడు ఆ ఒంటరివాని యొక్క సహాయంతో లేదా ఒక్కడిని ఆధారం చేసుకుని దేశం అంతటి బాగు చేశాడు. అంటున్నాను, ఈరోజు మనం ఒక్కరం దేవుని కొరకు నిలబడితే చాలు, ఆసక్తితో జ్ఞానంతో దేవుని కొరకు మనం పని చేయగలిగితే చాలు, దేవుడు మనల్ని ఆధారం చేసుకుని మన చుట్టూ ఉన్న వారందరి జీవితాలను బాగు చేస్తాడు. అర్థమవుతుందా? ఫస్ట్ మనం బాగుపడడం నేర్చుకోగలగాలి. హిజ్కియా ఒంటరివాడే, కానీ దేవుడు ఆయన పక్షముగా నిలబడినందున ఒక ప్రాంతమే బాగుపడింది. మరి మనం దేవుని పక్షముగా నిలబడి మొదట మనం బాగుపడితే మన వల్ల ఎన్ని కుటుంబాలు, ఎన్ని ప్రాంతాలు దీవించబడతాయో ఆలోచన చేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రజలు ఈ స్థితికి దిగజారిపోయారో దాని గురించి హిజ్కియా ప్రసంగం కూడా చేస్తాడు. మీరు తర్వాత చదువుకోండి. 6వ వచనం నుండి మనం చూస్తే 10వ వచనం వరకు కూడా అసలు యోధా ప్రాంతానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా చెప్తాడు అన్నమాట. మన పితరులు దేవుని మందిరాలను మూసేసి దేవునికి వీపును చూపించిన వారై వారు దేవునికి చాలా కోపాన్ని తెప్పించారు. వారు చేసినటువంటి పాపపు క్రియలను బట్టి దేశము బహు భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది. ఈరోజు మనం అవమానాలు ఎదుర్కొంటున్నాం, నిందలను భరిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే మన పితరులు దేవుణ్ణి విడిచి దేవుని మీద తిరుగుబాటు చేసినందుకే ఈ పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. కాబట్టి మనం దేవుని పక్షముగా తిరుగుదాం. మన పితరులు చేసిన తప్పే మనం చేయకుండా మనం దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచుదాం అని చెప్పి హిజ్కియా వాళ్ళకు ఒక ప్రసంగం చేశాడట. హిజ్కియా చాలా మోటివేషనల్ స్పీకర్ అని అంటాను నేను. ఎందుకనంటే సహజంగా మనం ఒక సంవత్సరంలో ఎన్ని ప్రసంగాలు చేస్తున్నాం? ఇప్పుడు 50 ప్రసంగాలు చేస్తున్నాం. 50 ప్రసంగాల్లో ఎన్ని ప్రసంగాలు ఫలిస్తాయి? ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోకి 50 ప్రసంగాలు విన్నాం కదా. మీకు ఎన్ని గుర్తున్నాయని అడిగాను అనుకోండి, ఎన్ని చెప్తారు మీరు? నాకు తెలిసి పోయిన వారం ప్రసంగం గుర్తుంటుంది, ఎందుకంటే వారం అయ్యింది కాబట్టి. అంతకు ముందున్న ప్రసంగాలు గాలి కొట్టుకుపోయినాయి. అంటే 50 ప్రసంగాల్లో 48 ప్రసంగాలు పోయినట్టే. ఏదో ఒక్క ప్రసంగం మాత్రమే మనకి గుర్తుంటున్నట్టు అన్నమాట. అంటే మిగతా విషయాలన్నీ మనం మర్చిపోతున్నాం, ఎప్పటికప్పుడు వదిలిపెట్టేస్తున్నాం. దేవుని వాక్యము మనకి ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు. మనం కూడా ఇప్పుడు దేవుని విడిచిపెట్టేసినట్లే, మనం కూడా దేవుని నుండి తప్పిపోయినట్లే. ఈ యోధా ప్రజలు కూడా అదే స్థితిలో ఉన్నారట. వాళ్ళు దేవుని విడిచిపెట్టేశారు, దేవుని నిర్లక్ష్యం చేసేశారు, దేవునికి కోపమును తెప్పించే విధంగా వారు బ్రతికారు. అందుకే హిజ్కియా అంటున్నాడు, తిరిగి మరలా మనం అందరము దేవుని తట్టు తిరుగుదాం. 10వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు మన మీదనున్న ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. హిజ్కియా ఒక అభిలాష కలిగి ఉన్నాడట. ఆయనకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అని అంటే, దేవుని మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనసులో అభిలాష పుట్టెను. నేను బాగుంటే చాలు అని అనుకోవట్లేడు, మన దేశము బాగుండాలి. అలా బాగుండాలంటే ఏం చేయాలా? దేవుని కోపము తొలగిపోయి దేవుని కనికరం మన మీదకి రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి? మనం దేవునితో నిబంధన చేద్దాం. ఇంతకాలం దేవుని పక్కన పెట్టేశాం. ఇప్పుడు ప్రభువా, నేను నీ తట్టు తిరుగుతున్నానయ్యా, నువ్వు మా తట్టు తిరుగు. ఎందుకంటే ఇప్పుడు దేవునికి మనకి ఎడముఖం పెడముఖం అన్నట్టుగా ఉన్నాయి. అయితే నా జీవితం మారాలంటే, శిక్షావిధిలో నేను తప్పించబడాలంటే, నేను మరలా ఆశీర్వదింపబడాలనంటే ఏం చేయాలా? దేవునితో ఒక నిబంధన చేయండి. అదొక అభిలాషట రాజుకి. ఎంత అద్భుతమైన ఆశను చూడండి. మనుషులకి ఆశలకి లిమిట్స్ ఉండవు, చాలా ఆశలు ఉంటాయి మనకి. ఎన్ని ఆశలు మనం కలిగి ఉంటామో, అనవసరమైన ఆశలు చాలా ఉంటాయి. పనికొచ్చే ఆశ ఒకటి ఉండదు. యథార్థంగా అడుగుతున్నాను, ఆధ్యాత్మికంగా నేను ఎదిగితే చాలు అనే అభిలాష ఎంతమందికి ఉంది? దేవుడు ఆశీర్వదిస్తే బాగున్నా అనే ఆశ అయితే అందరికి ఉంటుంది, కానీ దేవుని కొరకు నేను ఎదగాలి అనే అభిలాష చాలా తక్కువ. గడిచిన వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను నేను. దావీదుకి ఒక కోరిక ఉందట, యెహోవా ప్రసన్నతను నేను చూడాలని. ఆ కోరికలు ఎవరికి ఉండవు, అంతే కదా. మనం అలాంటి ఆలోచనలు ఏం కలిగి ఉండం. శ్రేష్టమైనటువంటి ఆశలు అభిలాషలు మనకు ఉండవు. అందుకే అంటున్నాను, మన జీవితంలో ఏది పొందలేకపోతున్నా.
కోరికల అవకాశాలు. సొలొమోన్ని దేవుడు అన్నాడట, సొలొమోన్ నీకు ఏం కావాలో కోరుకో, దేవ జ్ఞానమే నాకు. సొలొమోను ఆశించినది దేవునికి చాలా సంతృప్తినిచ్చిందట. ఎంత మంచి కోరిక కోరేవయ్యా నువ్వు. సరే, జ్ఞానంతో పాటు అన్నీ ఇస్తాను నీకు. ఈరోజు మన జీవితంలో కూడా శ్రేష్టమైన వాటి మీద ఎప్పుడైతే అభిలాష కలిగి ఉంటామో మిగతా అన్ని విషయాలలో మనం దీవించబడతాం. గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా రాసుకోండి. భక్తి అనేది మన జీవితంలో సెట్ అయిపోతే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి. అర్థమవుతుందా? భక్తి అనేది సెట్ అయిపోతే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి. ఆరోగ్య సమస్యల సెట్ అయిపోతాయి, ఆర్థిక సమస్యల సెట్ అయిపోతాయి. ఎందుకనంటే భక్తి కలిగిన వాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు. దేవుని ఆజ్ఞలకు లోబడిన వాడు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోగలుగుతాడు. హిజ్కియా ఆశ ఏంటనంటే, నేను దేవునితో మరలా మనం నిబంధన చేయాలని నాకు ఒక అభిలాష పుట్టింది అని అంటాడు. ఎంత మంచి కోరిక ఆయన కలిగి ఉన్నాడో చూడండి. ఈరోజు మన జీవితంలో అనవసరమైన కోరికలు పక్కన పెట్టండి, అనవసరమైన ఆశలను విడిచిపెట్టండి. ఏది శ్రేష్టమైనదో, ఏది మన భక్తిని కాపాడుతుందో, దేవునికి దగ్గర చేస్తుందో వాటి కొరకు తృష్ణ కలిగి ఉండండి. అవి మన జీవితంలో చాలా మేలును కలుగు చేయగలుగుతాయి. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటనంటే 11వ వచనంలో అంటున్నాడు, నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. యాజకులకి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీ పనులను మీరు అశ్రద్ధ చేయకండి అని అంటున్నాడు. చాలా మంచి విషయం. అది దాని గురించి మనం ఎప్పుడన్నా అలా సెపరేట్గా ఆలోచన చేద్దాం, ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా. అది లీడర్స్కి సంబంధించిన సందేశం కాబట్టి అది వాళ్ళకి తర్వాత నేను వివరిస్తాను. ఇంకా 12వ వచనం నుండి మనం చూస్తే, ఎప్పుడైతే హిజ్కియా ప్రసంగం చేశాడో హిజ్కియా ప్రసంగానికి ప్రజలు స్పందించడం మొదలుపెట్టారట. అంటే దేవుడు కూడా హిజ్కియా ఆశని అలా సమర్థవంతంగా నెరవేరుస్తూ వెళ్తున్నాడో చూడండి. అందుకే అంటున్నాను, మంచి ఆశలు కలిగిన వారి పక్షముగా దేవుడు ఎప్పుడు నిలబడతాడట. నా చిత్తానుసారంగా నేను ఏది అడిగినా, అంటే మీరు నన్ను ఏది అడిగినా నేను వెంటనే ఇస్తానని అన్నాడు. అడగండి, బట్ నా చిత్తానుసారంగా అడగండి, అది మీకు వెంటనే అనుగ్రహింపబడుతుంది అన్నాడు దేవుడు. హిజ్కియా కూడా అదే ఆశతోటి ఉండి ప్రసంగం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు మారాలి, దేశం మారాలి, మందిరం బాగు చేయబడి మరలా పూర్వపు వైభవం మందిరానికి రావాలి, దేవుడు ఇక్కడ ఆరాధించబడాలి అనేటువంటి ఆశతోటి హిజ్కియా ఏదైతే ప్రజలను పురుకొల్పే పని చేస్తున్నాడో ఆ మాటలను ప్రజల జీవితాల్లో దేవుడు స్థిరపరిచాడట. ఒక వాక్యం ప్రకటించబడడం గొప్ప కాదు, ప్రకటించబడిన వాక్యానికి ప్రజలు స్పందించటం అనేది గొప్ప విషయం. అలా స్పందించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల జీవితాల్లో కార్యం చేయాలట. ప్రసంగాలు ఎంతోమంది చేయగలుగుతారు, కానీ కొంతమంది జీవితాల్లోనే దేవుని కార్యము జరుగుతుంది. కారణం ఏంటంటే, ఎవరైతే దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి పని చేయడానికి ఇష్టపడతారో దేవుడు వారి తరపున నిలబడి ప్రజల జీవితాల్లో కార్యమును చేయడం మొదలు పెడతాడట. ఆ రోజు హిజ్కియా ప్రసంగానికి ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. యాజకుల్లో లేవీల్లో 14 మంది ముందుకొచ్చి, రాజుగారు మేము వెళ్ళి పరిచర్య చేస్తాం. వాళ్ళు తమ సహోదరులను ప్రోత్సహించారట. అయ్యో మీరు కూడా రండి మాతో పాటు, అందరం వెళ్ళి దేవుని కొరకు పని చేద్దాం. వెళ్ళారు, మందిరాన్ని బాగు చేశారు. వచ్చి హిజ్కియాకి చెప్తున్నారు, రాజుగారు మందిరాన్ని మేము ప్రతిష్ఠించాం. నీ తండ్రి అయిన ఆహాజు దేవుని మందిరంలో ఏవైతే నిషిద్ధ వస్తువులను తీసుకొచ్చాడో అవన్నీ బయటకు తీసేసాం, ఏవైతే వస్తువులను పాడు చేసేసాడో అవన్నిటిని మేము తిరిగి మరలా సమకూర్చాం. ఇప్పుడు మందిరంలో అన్నీ సవ్యంగా ఉన్నాయి అని చెప్పగానే అప్పుడు హిజ్కియా రాజు ఉదయమనే లేచి ఆ ఊరి పెద్దలందరినీ కూడా ఏర్పాటు చేసుకుని తిరిగి మందిరం దగ్గరకు వచ్చి మందిరం దగ్గర దహన బలులను అర్పించడం మొదలుపెట్టారట. ఫస్ట్ ఏం బాగు చేయించాడు? మందిరం బాగు చేయించాడు. తర్వాత భక్తిని ఆరంభించాడు. ఇప్పుడు మనము దేవుని మందిరం అన్నప్పుడు మనం మార్పు చెందాలి. మొదట మనం బాగుపడిన ఈ జీవితాలని దేవునికి అర్పణగా చెల్లించాలని. మనం ఒక పాట పాడుకుంటాం, కృపాసత్య సంపూర్ణుడా అనే పాట పాడేటప్పుడు, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే నీ కొరకు ఒక బలిగా అర్పిస్తున్నానయ్యా అని మనం పాట పాడతాం. అంటే ఇప్పుడు మనల్ని మనం ప్రతిష్ఠించుకుని మనమే దేవుని కొరకు ఒక అర్పణగా అప్పగించుకోవాలంట. ప్రభువా, నేను నీ స్వాస్థ్యం, నీ మహిమ కొరకు నన్ను వాడుకో, ఎలా వాడుకుంటావు నీ ఇష్టం
అని కంప్లీట్గా మనల్ని మనం తీసుకెళ్ళి దేవునికి అప్పగించుకోవాలట. పాడైపోయిన ఆ ప్రాంతంలో హిజ్కియా మరలా దహన బలులను పాప పరిహారార్థ బలులను అర్పించారు. దాని కొరకు చాలా అర్పణలు జరిగాయి. పైగా నాకు ఒక మంచి వచనం మీకు చదివిపిస్తా చూడండి. 24వ వచనం చూడండి ఒకసారి. హిజ్కియా మనసు ఎంత గొప్పదో మీకు అర్థం అవ్వడానికి చదివిపిస్తున్నాడు. ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఇశ్రాయేలులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. హిజ్కియా ఏ ప్రాంతానికి రాజు? యూదా ప్రాంతానికి. ఈయన యూదా ప్రజల గురించే కాకుండా ఇజ్రాయేలు ప్రజలను గురించి కూడా ఆలోచిస్తున్నాడట. వాళ్ళు కూడా దేవుని వదిలిపెట్టేశారు. ఒకప్పుడు మన వాళ్ళే, మన సహోదరులే, కానీ దేవుని వదిలిపెట్టేసి వాళ్ళు తప్పిపోయారు. అయితే రాజు చెప్తున్నాడు యాజకులకి, ఇజ్రాయేలు ప్రజల నిమిత్తము కూడా బలులను అర్పించండి, వారి నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తము చేయండి అని అనగానే ఇజ్రాయేలు నిమిత్తం కూడా యాజకులు బలి అర్పించి వారి నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేశారట. ఎలా జరిగింది? ఇది ఎంతవరకు సమంజసం అని అంటే తర్వాత వచనాల్లో, తర్వాత అధ్యాయంలో మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. రాజు దేవుని దగ్గర పండుగను ఆచరించడానికి ఇజ్రాయేలు ప్రజలను కూడా ఇక్కడికి పిలిపిస్తాడు, యోధా ప్రాంతానికి. రండి, మీరు కూడా దేవుని ఉగ్రతను మీరు కూడా అనుభవిస్తున్నారు కదా, రండి అని చెప్తాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు చదివిపిస్తాను ఆ విషయాలు. అంటే రాజుగారి మనస్సు ఏంటంటే అందరూ బాగుపడాలి, అందరూ దేవుని దగ్గరికి రావాలి, అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అందరూ దేవుని కృపను పొందుకోవాలి. మనకుందా ఆశ ఈరోజు? ఒకవేళ ఆశ ఉన్నట్లయితే హిజ్కియా తన చుట్టూ ఉన్న వారు అందరూ బాగుపడాలని ఎలాంటి తృష్ణ ఆయన కలిగి ఉన్నాడో, దేవుని బిడ్డలముగా ఈరోజు మనకి అదే తృష్ణ కావాలి. నేనే కాదు, నా చుట్టూ ఉన్నవారు కూడా దేవుని తెలుసుకోవాలి, నా చుట్టూ ఉన్నవారు కూడా దేవుని కొరకు నిలబడాలి, నా చుట్టూ ఉన్నవారు కూడా దేవుని కొరకు సమర్పించుకోవాలి, వారి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేయాలి, వారికి కూడా రక్షణ సువార్త ప్రకటింపబడాలి అనే ఆశ అనుకుంటే కొత్తలను తీసుకురండి. అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను అలాగా. ఈరోజు వాక్యము ఫలించిందో లేదో బుధవారం తెలిసిపోతుంది నాకు. ఎందుకంటే ప్రతి వారం ప్రసంగాలు చెప్పుకుంటూ పోతున్నాను, వినుకుంటూ పోతున్నాం, కానీ అది ఫలిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు ఇంటికాడ పాటించారో లేదో నాకు తెలియదు. పాటించినా పాటించకపోయినా ఇక నేను ఓకే అని అనుకోవాలంతే. కొత్తలను తీసుకొని వచ్చారా, అమ్మయ్య ఆదివారం నా ప్రసంగం పనిచేసింది, వీళ్ళందరూ లోబడ్డారు, మార్పు చెందారని సంతోషిస్తాను. మీరు ఖాళీగా వచ్చారా, వీళ్ళు కఠినాత్ములు, వీళ్ళు గుండె బండ, వీళ్ళు అసలు మార్పు చెందట్లేదు, వీళ్ళు కొత్తలను తీసుకురావట్లేదని ఆ రోజు నేను డిసైడ్ అయిపోతాను. హల్లెలూయా. ఇక ఆ తర్వాత నుండి ఏం ప్రసంగాలు చేయాలా చేయొద్దా అనేది నేను నిర్ణయించుకుంటాను అన్నమాట. హల్లెలూయా. ప్రసంగం యొక్క నెరవేర్పు మనుషులకి భయపడి జరగడం కాదు, పరిశుద్ధాత్మ కార్యం అది. కానీ మంచి విషయాలు మనం చేయాల్సిందే, అది మన బాధ్యత. ఏదో ఇప్పుడు ప్రసంగం చేశాం కదా అని బుధవారం తీసుకుని వచ్చేస్తే అయిపోయిందని చేతులు దులుపుకోవడం కాదు, ఇది జీవితకాలపు పరిచర్య. హల్లెలూయా. రాజు ఇజ్రాయేలు ప్రజల క్షేమాన్ని గురించి కూడా ఆలోచన చేశాడు. రాజు అన్ని ఏర్పాట్లు జరిగించాడు. మరలా మందిరము పూర్వపు స్థితికి వచ్చేసింది. దేవుని మహిమ అక్కడ కనబడుతుంది. ప్రజలందరూ దేవుని మందిరంలోనే ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ ఏం బలిపీఠాలు లేవు. గొప్ప విషయం ఏంటో తెలుసా? తన తండ్రి ఆహాజు దేశమంతా బలిపీఠాలు పెట్టేశాడు కదా, అవన్నీ కూలగొట్టేశారు. మోషే ఎత్తడి సర్పం ఉంది కదా, దాన్ని కూడా నాశనం చేయించేశాడు రాజు. గడిచిన కొన్ని వారాల క్రితం మీకు ఒక విషయం, ఒక ప్రసంగం చేశాను. కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని కలిగి ఉండాలని ఒక ప్రసంగం చేశాను. చాలామంది రాజులు వచ్చారు కానీ ఉన్నత స్థలములను ఎవరు కొట్టేయట్లేదు, అందరూ అట్లా అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అన్నాను కదా. హిజ్కియా రాజు వచ్చి ఆ ఉన్నత స్థలములను కూడా కొట్టేశాడు. ఎంతమంది సొలొమోను కూడా చేయలేదు ఆ పరిచర్య. ఉన్నత స్థలములను సొలొమోను కూడా కొట్టేయలేదు. అలాంటిది హిజ్కియా రాజును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ఉన్నత స్థలములను కూడా కొట్టేశాడట. మొత్తం ఇంకెక్కడా లేవు ఆరాధన చేయడానికి. ఎవరైనా భక్తి చేయాలంటే డైరెక్ట్గా మందిరం దగ్గరికి రావాల్సిందే. హిజ్కియా అంతగా దేశాన్ని శుద్ధి చేసేసాడు. మొత్తం కంప్లీట్గా దేశం అంతా బాగైపోయింది. ఎక్కడ దేవునికి విరుద్ధమైనది ఏది లేకుండా చేసాడు. అలా చేసిన తర్వాత వచ్చి దేవుని మందిరంలో ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడు హిజ్కియా అంటున్నాడు, ప్రజలందరితో చెప్తున్నాడు, మీరు కూడా దగ్గరికి రండి, మీరు కూడా మీ కొరకు ఆ బలులను అర్పించండి, కృతజ్ఞతార్పణలు తీసుకొచ్చారు కదా, అవి దేవుని మందిరంలో ప్రతిష్ఠించండి అని చెప్పి ప్రజలను పిలవగానే వాళ్ళందరూ సంతోషంతో వచ్చి దేవునికి బలులు అర్పించారట. అంతేకాదు సంగీత వాయిద్యములను వాయించే వారిని కూడా హిజ్కియా ఏర్పాటు చేయగానే వాళ్ళందరూ ఏం చేశారు, ఈ బలుల కార్యక్రమం అయిపోయేంత వరకు
వాళ్ళు పాటలు పాడుతూ వాయిద్యాలను వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారట. ఒక గొప్ప వేడుక ఆ ప్రాంతంలో జరగడం మొదలుపెట్టింది. ప్రజలందరూ దేవుని సన్నిధిని అనుభవించారు. అందరూ సంతోషించారట. ఎందుకు సంతోషించారంటే 36వ వచనం చూడండి. ఈ కార్యము ఉమ్, అప్పటికప్పుడే జరిగినందున ఉమ్, దేవుడు జనులకు సిద్ధపరిచిన వాటిని చూచి ఉమ్. హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. చాలు. అప్పటికప్పుడే జరిగినందున ప్రజలందరూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని సంతోషించారట. ఎందుకంటే చాలా స్పీడ్గా జరిగింది రెనోవేషన్ అనేది, ప్రజలకి మందిరానికి కూడా. ప్రసంగం ప్రకటించబడిన వెంటనే మార్పు అనేది మన జీవితానికి చాలా ఆశీర్వాదం. దానికి దేవుని కృప ఉండాలి. హిజ్కియా చేసిన ప్రసంగం ఒక్కటే గొప్ప కాదు, దేవుడు కూడా ప్రజల పక్షముగా కనికరం చూపించాడట. ఎందుకంటే దేవుడు ఫస్ట్ నుండి అంటానే ఉన్నాడు, ఈ దేవుని దావీదుకి చేసిన వాగ్దానమును నిలబెట్టుకోవడం కొరకు యూదా ప్రజల పక్షముగా దేవుడు అధికమైన కృపను చూపించుకుంటూ వెళ్ళాడు. అందుకనే హిజ్కియా ఆశను దేవుడిని నెరవేర్చడానికి స్పీడ్గా దేవుడు కూడా పనిచేయడం మొదలుపెట్టాడట. ప్రజలు మార్పు చెందుతున్నారు, దేవుడు కూడా వారి జీవితాల్లో కార్యం చేయడం మొదలుపెట్టాడు. మొత్తం దేశమంతా మారిపోయేటప్పటికి ప్రజలకి హిజ్కియాకి చాలా సంతోషం అనిపించేదట. అబ్బా, మందిరం ఎంత బాగుపడింది, ప్రజలు ఎంత తొందరగా మార్పు చెందారు. హిజ్కియా యూదా రాజులలో దేవుని కొరకు జీవించిన కొద్ది మంది రాజుల్లో ఈయన కూడా ఒకడనమాట. చాలామంది యూదా రాజులు వచ్చారు కానీ అందరూ మంచి వాళ్ళు లేరు. అందులో కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో ఈయన కూడా యెహోషాపాతు, ఆసా, ఇలా కొంతమంది రాజులు ఉన్నారు. అలాంటి రాజులలో ఈ హిజ్కియా కూడా ఒకడనమాట. చాలా మంచి పరిచర్య చేశాడు. ఇంకా తర్వాత అధ్యాయాల్లో ఇంకెంత అద్భుతమైన కార్యాలు చేశాడో మనం వచ్చే వారం నేర్చుకుందాం. జస్ట్ ఈరోజు 2 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం బాగుపడాలి. రెండోది, మన భక్తిని బట్టి మన చుట్టూ ఉన్న వారందరూ బాగుపడినట్లుగా మనం పని చేయాలి. అప్పుడు దేవుని మందిరము మరలా దేవుని మహిమతో నింపబడుతుంది. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడట మనల్ని? దేవుని కొరకు పని చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈరోజు ఆ పని విషయంలో మనం నమ్మకస్తులమై ఉందాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, నీ నామమును కొందనాలు ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి హిజ్కియా జీవితం ద్వారా మాకు ఇచ్చిన హెచ్చరికల కొరకు నీకు వందనాలు. విన్న మాటలు మా జీవితాల్లో ఫలింప చేయండి నాయనా, మార్పును పుట్టించండి. హిజ్కియా ఎలాగైతే నీ యందు విశ్వాసమును కలిగి దేశ క్షేమము పట్ల తృష్ణను కలిగి ఉన్నాడో మాలో కూడా అట్టి ఆశను పుట్టించండి. మాలో కూడా అట్టి ప్రతిష్ఠితను ఏర్పాటు చేయండి. మేము కూడా నీ కొరకు జీవించినట్లుగా, మా జీవితాల ద్వారా అనేకులు నీ తట్టు తిరుగునట్లుగా, ప్రజలందరి యొక్క క్షేమము కొరకు మేము పని చేయనట్లుగా మమ్మల్ని ప్రోత్సహించండి. మాలో ఉన్న నిర్లక్ష్యము, మాలో ఉన్నటువంటి పొరపాటు పనులు, ఇవన్నీ మాలో నుండి తీసివేయండి నాయన. మమ్మల్ని ప్రతిష్ఠించండి, ప్రత్యేకపరచండి. నీ మహిమను అనుభవించే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.